హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కమ్మనైన ఆంధ్ర పప్పుచారు కాసానండి. ఈరోజు చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పప్పు తీసుకొని శుభ్రంగా కడిగానండి. కొంచెం వాటర్ పోసుకొని పసుపు అయితే వేసేసి ఒక 4 విజిల్స్ వచ్చేటట్టు అయితే పప్పును ఉడకపెట్టాను. చింతపండు అయితే ముందుగానే నానబెట్టేసుకున్నానండి. పప్పుచారులోకి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పప్పు అయితే ఉడికిపోయిందండి. నెక్స్ట్ స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకున్న ఆయిల్ వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, తర్వాత మెంతులు వేసుకున్నానండి, తర్వాత ఆవాలు కూడా వేసుకున్న, జీలకర్ర వేసుకున్నాను, ఎండుమిరపకాయలు వేసుకున్నానండి, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ కూడా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవైతే వేసేసుకోవాలి. అవి కొంచెం మగ్గినాక కొంచెం పసుపు వేసుకోవాలండి. అందులోనే అది కొంచెం ఫ్రై అవ్వాలండి, ముక్కలు మగ్గిపోవాలి. మగ్గిపోయాక నేనైతే పసుపు వేసుకున్నానండి. నెక్స్ట్ ఆ ముక్కలకు పట్టేటట్టు సాల్ట్ అయితే వేసుకున్నాను. కొంచెం వేసుకున్నానండి, ఎక్కువైతే వేసుకోలేదు. మళ్ళీ పప్పుచారు మరిగేటప్పుడు అయితే పసుపు అది సాల్ట్ అయితే వేసుకుంటాను. ఇదిగోండి పప్పు ఉడికిపోయింది. కొంచెం ఇంకా మెత్తగా అవుతుందని పప్పు గుర్తుతో అయితే రుబ్బాను. తర్వాత అందులో అయితే కొంచెం వాటర్ అయితే పోసుకున్నానండి. కారం అవి వేసాక తర్వాత ఈ చింతపండు పులుసు కూడా అందులో పోసేసానండి. చింతపండు పులుసు పోసాక కొంచెం ఉడికాక మనం పప్పు గుర్తుతో రుబ్బుకున్న పప్పు ఉంటుంది కదండి, ఈ పప్పునైతే అందులో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉన్నది పప్పుచారు. ఇది బాగా మరిగిపోవాలండి. మరిగేటప్పుడు మళ్ళీ మనం కొంచెం కరివేపాకు వేయాలండి. చాలా టేస్ట్ వస్తుంది. కరివేపాకు మరిగేటప్పుడు వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. బాగా మరుగుతుంది. బాగా మరిగాక పప్పుచారు అయితే ఇలా వచ్చింది మనకి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.